ఇక బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుట్టు చప్పుడు కాకుండా విదేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న వ్యక్తిని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో టీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుడిపై అనుమానంతో తనిఖీలు చేయగా షూలో అక్రమంగా బంగారాన్ని తరలిస్తుండగా సీజ్ చేశారు. ఇక అక్రమ బంగారం విలువ సుమారు ₹1,00,00,000 ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. రైట్ సురేష్, దుబాయ్ నుంచి ఏదైతే బంగారాన్ని తరలిస్తున్నారో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు కదా పోలీసులు, దానికి సంబంధించిన డీటెయిల్స్ అంటే ప్రస్తుతం ఆ వ్యక్తి ఎక్కడున్నారు? దుబాయ్ నుంచి ఎయిర్పోర్ట్ కి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి వచ్చిన ప్రయాణికుని ఆ కదలికలో అనుమానంగా ఉండడంతో అక్కడ డిఆర్ఐ అధికారులు అతన్ని తనిఖీ చేశారు. ఆ తనిఖీలో అతని షూలతో పాటు బ్యాగ్ లో బంగారం పట్టుబడింది. ఆ దుబాయ్ నుంచి హైదరాబాద్ కి స్మగ్లింగ్ చేస్తున్నట్టుగా గుర్తించడం జరిగింది. అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించారు డిఆర్ఐ అధికారులు. దీనిపైనే అతని వద్ద నుంచి ₹1,00,00,000 విలువైన 1 కేజీ 390 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి తరచుగా బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడుతూనే ఉన్నారు. అందులో భాగంగానే అనుమానితులను క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో ఈ వ్యక్తికి సంబంధించి బంగారం బయటపడిందని చెప్పేసి కూడా డిఆర్ఐ అధికారులు ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. తను అనుమానం రాకుండా షూ కింది భాగంతో పాటు బ్యాగ్ లో ఒక లేయర్ తయారు చేసి బ్యాగ్ లో కొంత బంగారం, షూలో కొంత బంగారాన్ని తరలించే ప్రయత్నం చేయడంతో కస్టమ్స్ అధికారులు పట్టుకోవడం జరిగింది. అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.